హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే గవర్నర్కి సంబంధించి. రీసెంట్గా మనకు గవర్నర్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో విషయంలో గవర్నర్ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచాల్సింది పోయి, అంటే ఫెసిలిటేట్ చేయాల్సింది పోయి, ఇంకా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కాంప్లికేటెడ్గా తయారవుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ఎస్పెషల్లీ ఏదైనా అసెంబ్లీ బిల్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ దాని మీద ఎలాంటి ఒపీనియన్ చెప్పకపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో ఆ బిల్లుని ప్రెసిడెంట్కి పంపించడం, ఇట్లాంటి విషయాలు. సో ఈ సందర్భంలో ఇలాంటి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు రీసెంట్గా గవర్నర్కి సంబంధించి ఇంకో విషయం మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే గవర్నర్ పైన ఈ యొక్క సెక్షువల్ అలిగేషన్స్ అనమాట. గవర్నర్ పైన అంటే గవర్నర్ మాలిస్టేషన్, అంటే సెక్షువల్గా హరాస్ చేశారని చెప్పేసి రాజ్భవన్లో ఉన్నటువంటి ఒక స్టాఫ్ గవర్నర్ పైన కంప్లైంట్ చేశారు. ఏ గవర్నర్ అంటే వెస్ట్ బెంగాల్ గవర్నర్ అయినటువంటి ఆనంద్ బోస్ పైన ఈ యొక్క కంప్లైంట్ అనేది ఫైల్ అయిందనమాట. మనం ఒకసారి మరి ఇలాంటి సందర్భంలో, అంటే ఇలా గవర్నర్ పైన సివిల్ కేసు కానీ లేదా క్రిమినల్ కేసు కానీ ఫైల్ అయినప్పుడు ఎలాంటి చర్యలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది, దాంతోపాటు ఈ యొక్క గవర్నర్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ వీడియోలో మనం ఓవరాల్గా డిస్కస్ చేసేటటువంటి కాన్సెప్ట్స్ ఏందో చెక్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్, ఈ వీడియోలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే వైట్ ఈజ్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే కాంటెక్స్ట్, సందర్భం ఏంది. దాని తర్వాత ఆర్టికల్ 361 అండ్ ఆర్టికల్ 361లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ ఆర్టికల్ 361 యొక్క పర్పస్ ఏంటి, అండ్ ఆర్టికల్ 361 అనేది ఎలాంటి లిమిటేషన్స్ విధిస్తుంది. దాంతోపాటు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, ప్రీవియస్ సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్ 361 పైన ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా మనం కంక్లూడ్ చేస్తామన్నమాట. ఇది వీడియో కాంపోనెంట్స్. ఓకే, నెక్స్ట్ మనకి సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి ఇది మన జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి టాపిక్. కాంటెక్స్ట్, సందర్భం ఏందో చూద్దాం. an employee at the Raj Bhavan in Calcutta alleged that she was been sexually harassed by West Bengal Governor C.V. Anand Bose తనను సెక్షువల్గా హరాస్మెంట్ చేసినట్టుగా తన పైన రాజ్భవన్లో పనిచేసేటువంటి ఎంప్లాయీ కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. మీరందరూ తెలుసు, గవర్నర్ ఉండేటటువంటి ఈ యొక్క అఫీషియల్ రెసిడెన్సీని మనం ఏమంటామంటే రాజ్భవన్ అంటాం. ఓకే, సరే. మరి యొక్క గవర్నర్ అన్న కాన్సెప్ట్, గవర్నర్ అన్న వ్యవస్థని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం, ఏ కంట్రీ నుంచి తీసుకున్నామో ఒకసారి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ద కాన్సెప్ట్ ఆఫ్ గవర్నర్ వి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ. సరే, ఎప్పుడైనా సరే మనకి గవర్నర్ అనగానే మనకి గవర్నర్ నిర్వహించేటటువంటి ప్రధానంగా 2 డ్యూటీస్ ఉంటాయి. ఒక డ్యూటీ వచ్చేసి మనకి గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ హెడ్, అంటే ఒక రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే రాజ్యాంగాధినేతగా, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక రాష్ట్రానికి రాజ్యాంగాధినేతగా. దాంతోపాటు యూనియన్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్గా పనిచేస్తాడు, యూనియన్ గవర్నమెంట్ ఏజెంట్. ఇలాంటి 2 రకాలైనటువంటి వర్క్స్ గవర్నర్ చేస్తాడనమాట. అండ్ గవర్నర్ తను చేసేటటువంటి ఏవైనా సరే అఫెన్సెస్ చేసినట్టయితే కనుక, ఏవైనా తప్పులు చేసినట్టయితే కనుక, మీకు చాలాసార్లు చెప్పాను, అఫెన్సెస్ 2 రకాలు ఉంటాయి, సివిల్ దాంతోపాటు క్రిమినల్. ఓకే, సివిల్ అండ్ క్రిమినల్. సివిల్ విషయాలనైతే కనుక గవర్నమెంట్కి 2 months నోటీస్ ఇచ్చిన తర్వాత దెన్ కేస్ క్యాన్ బి ఫైల్డ్, కేస్ ఫైల్ చేయొచ్చు 2 months నోటీస్ ఇచ్చిన తర్వాత. అదే మనకి క్రిమినల్ కేసెస్ విషయంలో కెనాట్ టేక్ ఎనీ యాక్షన్ ఆన్ గవర్నర్. గవర్నర్ విషయంలో క్రిమినల్ కేసులో ఎలాంటి యాక్షన్ కూడా మనం తీసుకోలేమన్నమాట. ఇది సివిల్ అండ్ క్రిమినల్ అఫెన్స్కి సంబంధించి. అలానే గవర్నర్ యొక్క 2 రెస్పాన్సిబిలిటీ, కాన్స్టిట్యూషనల్ హెడ్గా, దాంతోపాటు యూనియన్ గవర్నమెంట్ యొక్క ఏజెంట్గా. సో మనం ఈ అంటే మనకి గవర్నర్ పైన ఎలాంటి క్రిమినల్ కానీ సివిల్ కానీ చర్యలు తీసుకోవడానికి వీలు లేదు ఈ యొక్క అఫెన్సెస్ విషయంలో అని మనకు చెప్పేటటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంది మనకి ఆర్టికల్ 361. అంటే ఓవరాల్గా మనకు ఆర్టికల్ 361 ఏం చెప్తుంది, ఆర్టికల్ 361 ఏం చెప్తుందంటే గవర్నర్ దాంతోపాటు సేమ్ ప్రిన్సిపల్స్ మనకి ప్రెసిడెంట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. గవర్నర్ దాంతోపాటు ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు కూడా డు నాట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 14 రూల్ ఆఫ్ లా.
అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది కదా మనకి ఆర్టికల్ 14లో, ఆర్టికల్ 14లోని ఈక్వాలిటీ బిఫోర్ లా పరిధిలోకి వీళ్ళిద్దరు రారు. ఇలా వీళ్ళిద్దరికీ స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి గవర్నర్ కానీ లేదా ప్రెసిడెంట్ కానీ వీళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఈవెన్ వీళ్ళకి నాట్ అప్లికేబుల్ టు పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఓకే, వీళ్ళకి ఈ యొక్క సభ హక్కులు కూడా వీళ్ళకి వర్తించవు. పార్లమెంటరీ ప్రివిలేజెస్ మనకి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 105. మనకి అసెంబ్లీలో ఉండే అధికారాలను, సభాధికారాలను కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటాం, అది 194. సో ఇవి వీళ్ళకి వర్తించదు, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇంతకన్నా ఎక్కువ ప్రివిలేజెస్ వర్తిస్తున్నాయి కాబట్టి. అంటే ఓవరాల్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళపైన ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఆ స్థానంలో ఉన్నప్పుడు సివిల్ కేసెస్ ఫైల్ చేయాలంటే మాత్రం 2 months నోటీస్ ఇచ్చిన తర్వాత ఫైల్ చేయొచ్చు. మరొకవేళ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే క్రిమినల్ పరంగా ఎలా తీసుకోవాలంటే వాళ్ళని పదవి నుంచి తొలగించి తీసుకోవాలి. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే మన భారతదేశంలో గవర్నర్ని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. గవర్నర్ తొలగించేటటువంటి ప్రొసీజర్ కూడా ఎలాంటిది లేదు. ఓకే, మరి గవర్నర్ తొలగించడానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటే బాగుంటుంది అని మనకి సజెస్ట్ చేసినటువంటి కమిషన్ ఏంటి? సర్కారీ కమిషనా, పూంచి కమిషనా? చెప్పండి. ఓకే, గవర్నర్ తొలగించడానికి ఒక రకమైనటువంటి ప్రొసీజర్ ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి కమిషన్ ఏంటి? సర్కారియా ఆర్ పూంచి? ఓకే, ఫైన్. నెక్స్ట్ మనం ఇంకేం డిస్కస్ చేసాం? గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ వీళ్ళు ఈక్వాలిటీ బిఫోర్ లా పరిధిలోకి రారు అండ్ వీళ్ళకి సభ హక్కులు వర్తించవు, ఎందుకంటే వాళ్ళకి అంతకన్నా ఎక్కువగా ఈ యొక్క హక్కులు అనేవి ఉన్నాయి కాబట్టి. మరొకసారి ఫర్దర్గా మనం నోట్స్లోకి వెళ్ళినట్టయితే కనుక ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆ విధులకు సంబంధించి వాళ్ళు కోర్టులలో రెస్పాన్సిబుల్ కాదు. వాళ్ళపైన ఎలాంటి క్రిమినల్ చర్యలు మనం తీసుకోవడానికి వెళ్ళలేదు. అలాంటి సివిల్ చర్యలు తీసుకోవాలంటే మాత్రం 2 months ఆఫ్ నోటీస్ ఇవ్వాల్సిందే అనమాట. నెక్స్ట్ మనకి రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో, దాంతోపాటు మనకి 2017లో మనకి సుప్రీంకోర్టు బాబ్రీ మసీద్కి సంబంధించిన విచారణ చేపట్టేటప్పుడు ఈ 2 సందర్భాలలో కూడా ఈ యొక్క గవర్నర్కి లేదా ప్రెసిడెంట్కి ఉన్నటువంటి ఈ రక్షణ ఏదైతే ఉందో దీన్ని సమర్థించిందనమాట. ఈవెన్ బాబ్రీ మసీద్ యొక్క మనకి కూల్చివేత సమయంలో అందులో ఇన్వాల్వ్ అయినటువంటి కొంతమందిని సుప్రీంకోర్టు పిలిచినప్పుడు ఈ యొక్క మనకి కళ్యాణ్ సింగ్ అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ కళ్యాణ్ సింగ్ని పిలవలేదు, ఎందుకంటే తను రాజస్థాన్ గవర్నర్గా పనిచేస్తున్నారు. బాబ్రీ మసీద్ విచారణ జరుగుతున్నప్పుడు 2017లో అంటే 17లో అంటే ఇలాంటి యొక్క రక్షణ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకు ఓవరాల్గా మనకి గవర్నర్లకు సంబంధించినటువంటి లేదా ప్రెసిడెంట్కి సంబంధించి ఇచ్చేటటువంటి రక్షణ. ఈ రక్షణ ఎందుకు ఇచ్చారు యాక్చువల్గా? ఎందుకంటే వాళ్ళు తమ విధులను చాలా స్మూత్గా నిర్వర్తించడానికి. కాకపోతే ఇది మిస్యూజ్ అవుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో ఈ మధ్యలో మనకి తెలుస్తుంది. ఇది మిస్యూజ్ అవ్వద్దని మనం కోరుకుందాం. ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యావ్ ఎ బేరింగ్ ఆన్ ఎడ్యుకేషన్? ఇందులో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి? డిపిఎస్పీలో ఎడ్యుకేషన్ ఉంటుంది, రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలని ఉంటుంది. అలానే మనకి 7th షెడ్యూల్ సెంట్రల్కి స్టేట్కి మధ్యలో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటుంది. 5th and 6th షెడ్యూల్ అనేది మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి ప్రొవిజన్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్: ఆర్టికల్ 361 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ద ప్రివిలేజ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దట్ హీ షెల్. ఆర్టికల్ 361 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి ప్రివిలేజ్ అంటే అధికారం ఏంటి? మెయిన్స్ క్వశ్చన్: ఆల్దో ద ప్రెసిడెంట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద హెడ్ ఆఫ్ ద స్టేట్, దెర్ హ్యావ్ బీన్ వేరియస్ ఇన్స్టాన్సెస్ విచ్ హైలైట్ ద క్రూషియల్ రోల్ ప్లేడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ మెయింటైనింగ్ ద డెమోక్రటిక్ స్పిరిట్ ఇన్ ఇండియా. అంటే రాష్ట్రపతికి నామమాత్రపు అధికారం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రపతి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటాడు అని చెప్పేసి ఈ యొక్క క్వశ్చన్ అనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి వాటిని రివిజన్ చేద్దాం. ఈ వీడియోలో మనం గవర్నర్కి అండ్ ప్రెసిడెంట్కి ఉన్నటువంటి ఇమ్యూనిటీస్ అండ్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటి, అండ్ సివిల్ ప్రొసీడింగ్స్లో ఎలా ఉంటుంది, క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఎలా ఉంటుంది, దీనికి రెలవెన్స్ సంబంధించి ఆర్టికల్ 14 ఏ విధంగా ఉంది, అండ్ ఆర్టికల్ 105 ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది ఇక్కడ. దాంతోపాటు సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చినటువంటి రూలింగ్లో గవర్నర్కు ఉన్నటువంటి పవర్స్ గురించి ఏం చెప్పింది, ఈ ఇష్యూస్ అన్ని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఈ యొక్క గవర్నర్ పైన సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్ అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. సో ఐ హోప్ దిస్ వీడియో is useful to you. Thanks for watching this video. Have a great day. Jai Hind.